రామాయణ ఉత్తరకాండ 71 సర్గ. ఇక్కడ శత్రుఘ్నుడు కొద్దిమంది సైనికులతో మధురాపురం నుండి అయోధ్యకి బయలుదేరుట, వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గానాన్ని విని అతడు ఆశ్చర్యానికి లోనవట గురించి చెప్పబడింది. తతో ద్వాదశమే వర్షే శత్రుఘ్నో రామపాలితాం అయోధ్యాం చకమే గంతుం అల్పభృత్య బలానుగః. 12 సంవత్సరాల శత్రుఘ్నుడు ఈ స్వల్ప సంఖ్యలో తన వాళ్లతో తన బలాలతో ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత వాళ్ళని వెంటబెట్టుకుని శ్రీరాముడి పాలనలో ఉన్న అయోధ్య నగరానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తతో మంత్రి పురోగాంశ్చ బలముఖ్యా నివర్త్య చ జగామ హయముఖ్యైశ్చ రథానాం చ శతేన సహ. తర్వాత అతడు మధుపుర రక్షణ కోసం ప్రముఖులైన మంత్రుల్ని సేనాపతుల్ని అక్కడే ఉంచాడు. 100 రథములతో మేలుజాతి అశ్వ బలములతో అయోధ్యకి బయలుదేరాడు. ఏవైతే తను అక్కడి నుంచి బయలుదేరే ముందు 4000 అశ్వబలాలు అలాగే 1000 రథములు ఇన్ని వాటితో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మాత్రకు ఇక్కడ రక్షణగా అంతా వ్యవస్థ చూసుకొని చాలా స్వల్ప మందితోనే తను మళ్ళీ అన్న దర్శనం చేసుకోవడానికి అయోధ్యకి వెళుతున్నాడు. సగత్వా గణితాన్ వాసాన్ సప్తాష్టౌ రఘునందనః వాల్మీక్యాశ్రమమాగత్య వాసం చక్రే మహాయశః. మహాయశస్వి అయిన ఆ శత్రుఘ్నుడు మార్గ మధ్యంలో 7-8 చోట్ల బస చేసుకుంటూ క్రమంగా మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు. సో అభివాద్య తతః పాదు వాల్మీకేః పురుషర్షభః పాద్యమార్గం తథా నిత్యం జగ్రాహ మునిహస్తతః. ఆ రోజు అక్కడ నివసిస్తూ అక్కడ ఆ నరోత్తముడు వాల్మీకి మహామునికి మళ్ళీ పాదాభివందనాలు చేసి ఆ మునికి ఆర్ఘ్యపాద్యాదుల సత్కార్యములు ఆయన ద్వారా అవన్నీ స్వీకరించాడు. బహురూపాః సుమధురాః కదస్తత్ర సహస్రశః కథయామాస సా మునిః శత్రుఘ్నాయ మహాత్మనే. తర్వాత ఆ మహాముని మహాత్ముడైన శత్రుఘ్నుకు ఎన్నో రకాల మధుర గాథలన్నీ కూడా వినిపించారు. ఉవాచాచ మునిర్వాక్యం లవణస్య వధాశ్రితం సుదుష్కరం కృతం కర్మ లవణం నిఘ్నతాత్మయా. తర్వాత ఆ మహర్షి లవణాసురుడి వధను గురించి ఇలా మళ్ళీ అడిగారు. బహవః పార్థివాః సౌమ్య హతాః సా బలవాహనాః లవణేన మహాబాహో యుధ్యమానా మహాబలాః. శత్రుఘ్న, నువ్వు లవణ రాక్షసుణ్ణి వధించుట అనేది చాలా దుష్కరమైనది. అంటే అంత సులభమైనది ఏమీ కాదు. అది చాలా కఠినాతి కఠినం. చాలా అంటే అది జరగటానికి వీలు లాంటిది. అందుకు అంత కష్టతరమైన కార్యం అది. మహాబాహు, ఓ సౌమ్యుడా, మహాబలశాలుడైన చాలామంది రాజులు ఇది వరకు అతనితో యుద్ధానికి వెళ్ళారు. ఆ నిశాచరుడితో యుద్ధం చేసిన వాళ్ళందరూ ఎంతో బలవంతులు. వాళ్ళ బలాలతో వాళ్ళ వాహనాలతో అందరూ కూడా మరణించారు. కానీ ఎవ్వరూ ఆ విజయాన్ని పొందలేరు. ఆ విజయం నీకు లభించింది. సత్వయా నిహతః పావు లీలయా పురుషర్షభ జగతశ్చ భయం తత్ర ప్రశాంతం తవ తేజస. పురుషశ్రేష్ఠ, పాపాత్ముడైన ఆ రాక్షసును నువ్వు అవలీలగా హతమార్చావు. నీ పరాక్రమ చేత అతని మృతితో ఈ లోకాలకున్న భయాలు అవన్నీ కూడా తొలగిపోయి అందరికీ ప్రశాంతత లభించింది. రావణస్య వధో ఘోరో యత్నేన మహతా కృతః ఇదం తు సుమహత్కర్మ త్వయా కృతమయత్నతః. ఘోరమైన రావణాసుడు ఒక వధ అలాగే గట్టి ప్రయత్నంతో జరిగింది. తీవ్రమైన ఈ లవణాసురుడు వధ నువ్వు చాలా అనాయాసంగా చేసేసావు. అంటే రావణాసుడు వధ కూడా లోకాలకి ప్రశాంతాన్ని భయాన్ని అన్నీ తీసేసింది.
అయితే లవణాసురుడి వధ అన్నది చాలా ప్రయత్నంతో జరిగింది. అది అంత సాధారణమైన విషయం కాదు. కానీ ఈ లవణాసురుడి వధ అన్నది చాలా నువ్వు తేలిగ్గా చేసేసావు, ఎవరి సహాయాన్ని తీసుకోకుండా. ప్రీతిశ్చాస్మిన్ పరాజాత దేవానాం లవనే హతే భూతానాం చైవ సర్వేషాం జగతశ్చ ప్రియం కృతం. ఈ నిశాచరుడు మరణించుట వల్ల దేవతలకు అలాగే ఆనందాన్ని, చాలా ఆనందం కూడా ఎలా ఉందంటే అవధులు దాటినంత ఆనందం, మహద్ ఆనందంగా కలిగించావు. అలాగే ఈ జగత్తులో సకల ప్రాణులు కూడా సంతోషించాయి. అందుకే నరోత్తమ, ఓ రఘువర అంటే శత్రుఘ్న, ఆ వంశంలో పుట్టినవాడ, యుద్ధమున దర్శించుటానికై ఇంద్రుడి సభలో ఆసీనులై ఉన్న నేను లవణాసురుకును నీకు మధ్య జరిగిన ఆ సమరాన్ని పూర్తిగా నేను దర్శించాను. తచ్చ యుద్ధం మయా దృష్టం యథావత్ పురుషర్షభ సభాయాం వాసవస్యాదా ఉపవిష్టేన రాఘవ మమాపి పరమా ప్రీతిః హృది శత్రుఘ్న వర్తతే ఉపగ్రాస్యామి తే మూర్ధ్ని స్నేహస్తేష పరాగతిః. ఓ శత్రుఘ్న, నీ చేతిలో మరణించిన ఆ రాక్షసుడు నా హృదయానికి ఎంతో సంతోషం, అంటే వాటిని చంపటం వల్ల నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇక్కడ క్రూర మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఇంకొకరిని బాధిస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది సహజంగా. కానీ ఇటువంటి ఋషివరులకి, దేవతలకి ఎందుకు ఆనందం కలిగిందంటే ప్రతి ఒక్కరిని ముల్లోకాల్లో బాధిస్తూ ఉన్నాడు. వాళ్ళ క్రతువుల్ని వాళ్ళు చేసుకోనీయకుండా ధర్మపరంగా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటున్నా సరే ఆ ధర్మానికి విఘ్నాలు కల్పించటమే కాకుండా వాళ్ళ క్రతువులు చేయకుండా వాళ్ళే భక్షించేస్తున్నాడు. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు సుఖాలు కలిగించావు, భయాలు తొలగించావు. అందుకు నా లవణాసురుడు వధ అన్నది నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది నా హృదయానికి. నీపై నాకు గల వాత్సల్యం కూడా పరాకాష్ఠగా అని దగ్గరికి తీసుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడాయన. ఇత్యుక్త్వా మూర్ధ్ని శత్రుఘ్నం ఉపాగ్రాయ మహామునిః ఆతిథ్యం అకరోత్తస్య ఏ చాతస్య పదానుగాః. ఆ మహర్షి ఇలా చెప్పిన తర్వాత శత్రుఘ్నుడు యొక్క శిరస్సును ఆయన ముద్దు పెట్టుకుని ఆయనకు మళ్ళీ అతని అనుచరులకు కూడా అతిథి సత్కార్యములన్నీ చేశాడాయన. సభుక్తవాన్ నరశ్రేష్ఠో గీతమాధుర్యముత్తమం శుశ్రావ రామచరితం తస్మిన్ కాలే యథక్రమం. శత్రుఘ్నుడు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఆ సందర్భంలో మరి యొక్క కుటీరంలో కుశలవులు యథాక్రమంగా మధురంగా గానం చేస్తున్న ఆ రామచరిత్రను సావధానంగా విన్నాడు. తంత్రీలయ సమాయుక్తం త్రిస్థానకరణాన్వితం సంస్కృతం లక్షణోపేతం సమతాల సమన్వితం శుశ్రావ రామచరితం తస్మిన్ కాలే పురాకృతం. ఆ రామచరిత, ఆ గానము, వీణ వాయిద్యాల ఆ నాదము అనుగుణంగా, అంటే దీనికి తగ్గట్టుగా ఆ గానము, ఆ స్వరానికి తగ్గట్టుగా ఈ నాదము లయబద్ధకంగా ఉన్నాయి. పైగా అది మాద్ర మధ్య తారా స్థాయిల్లో సమతాళం, అంటే మరీ తక్కువ కాకుండా అన్నీ ఒకలాగా కాకుండా ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ మధ్యమంలో ఉండాలో ఇన్ని స్థాయిల్లో మళ్ళీ ఈ స్థానాలకి తగ్గట్టుగా సమతాళముతో వినసొంపుగా శ్రావ్యంగా అది వినిపిస్తున్నారు. ఆ రామచరిత సంస్కృత భాషలో ఛందో వ్యాకరణాది, అంటే ఆ శాస్త్రానికి ఉన్న లక్షణాలు అన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని కఠోరమైనవి ఉన్నాయి, కొన్ని కొన్ని బాధాకరమైనవి ఉన్నాయి. కానీ ఆ గాథని చెప్పేటప్పుడు ఎక్కడ మాంద్రంగా ఉండాలంటే ఎక్కడ తక్కువ చేసి ఉండాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ మళ్ళీ మధ్యమంగా ఉండాలి, ఆ భేదాలు కూడా చక్కగా చెయ్యబడి అంత చక్కగా దాన్ని ఆ వ్యాకరణ కానీ సంగీత శాస్త్ర లక్షణాలన్నీ సర్వము అందులో అంత చక్కగా ఇమిడీకృతమై ఉన్నాయి. అందుకే దీన్ని మహర్షి ఇంతకు ముందే రచించారు. ఈ రచన ఈ మహర్షి చేసుకున్న పురాకృత సుకృత ఫలము, అంటే పూర్వం ఆయన చేసుకున్న ఒక పుణ్యాలొక్క ఫలితము. ఎందుకంటే రాముడు ఉండగానే ఆ చరితని దగ్గరగా ఉండి చూడలేదు, కానీ ఆ నారదుడు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇచ్చిన
బ్రహ్మ ఇచ్చిన జ్ఞానదృష్టి సహాయంతో ఇవన్నీ ఈయన చెయ్యగలిగాడు. అందుకునిది పూర్వజన్మ సుకృతమే ఆయనకి. తాన్యక్షరాణి సత్యాని యథా వృత్తాని పూర్వసః శుత్వా పురుష శార్దూలు విసంజ్ఞో బాష్పలోచనః. గానం చేయబడిన రామాయణంలో విషయాలన్నీ కూడా వాస్తవాలు, సత్యాలు. అవి పూర్వము జరిగిన వృత్తాంత ఘట్టములన్నీ కూడా అక్షర రూపాల్లో దాల్చి అది గాన సంఘటన అంతా జరిగినట్టుగా అక్షరాల్లో లయబద్ధకంగా స్వరాన్ని చేర్చి వినసొంపుగా అక్కడ వినిపిస్తున్నారు ఆ చరిత్ర. సా ముహూర్తమివ సంజ్ఞో వినిశ్వస్య ముహుర్ముహుః తస్మిన్ గీతే యథావృత్తం వర్తమానమివ శృణోతు. శత్రుఘ్నుడు వాటిని విన్నంతనే ఆ కళ్ళ నుంచి నీళ్లొచ్చేసే స్పృహను కోల్పోయాడు. అతడు ఒక ముహూర్త కాలము పదే పదే నిట్టూర్పుస్తూ మళ్ళీ స్పృహరహితుడైపోయి ఉన్నవాడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. పదానుగాశ్చ ఏ రాజ్ఞః తాం శ్రుత్వా గీతి సంపదం అవాజ్ముఖాశ్చ దీనాశ్చ ఆశ్చర్యమితి చాబ్రువన్. ఆ యథార్థ రామచరిత్రను గానం చేస్తున్నప్పుడు వినిన ఆ శత్రుఘ్నుడు అది తన కనుల ముందు జరుగుతున్నట్లుగా అనిపించింది. కొన్ని అవి చెప్పేటప్పుడు కూడా ఎంత చక్కగా చెప్తారంటే అవన్నీ దృశ్యాల రూపంలో మనకి కనిపించేస్తున్నాయి. కంటికి ఆ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం అనుభవిస్తున్నట్టుగా అందులోకి మనం లయమైపోతూ ఉంటాము. పరస్పరం చయే తత్ర సైనికాః సంభభాషిరే కిమిదం క్వచ వర్తామః కిమేతత్ స్వప్నదర్శనం. అతని సైనికులు దానిని విని శ్రావ్యమైన ఆ గీత మాధుర్యానికి అబ్బురపడిపోయారు. అధోముఖులై దీనులై వాళ్ళ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అత్తు యో నః పురా దృష్టః తమాశ్రమపదే పునః శృణుమః కిమిదం స్వప్నో గీతబంధం శ్రితో భవేత్. అక్కడున్న సైనికులు కూడా పరస్పరం ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి, మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా, ఇది కల కాదు కదా, ఈ పవిత్రమైన వృత్తాంతము ఇంతకు ముందు మనం విని ఉన్నాము, దానిని ఆశ్రమంలో మళ్ళీ యథాతథంగా మనకి తెలిసిందే, మనం విన్నదే, మనం చూసిందే ఇక్కడ ఇంతలాగా దాన్ని కావ్యంగా ఎలా చక్కగా అక్షరాలన్నీ లయబద్ధంగా ఒక్కొక్కటి అంతలాగా ఎంత చక్కగా చెప్తున్నారు. అది వింటున్నది మనం చూసిందే కదా, ఇదేంటి మనం కలలో వింటున్నామా లేకపోతే ఇది నిజంగానే జరుగుతుందా అన్న ఆశ్చర్యంలో ఉన్నారు. విస్మయం తే పరం గత్వా శత్రుఘ్నం ఇదమబ్రువన్ సాధు పృచ్చ నరశ్రేష్ఠ వాల్మీకి ముని పుంగవం. అంతటా సైనికులు మళ్ళీ ఆశ్చర్యపడుతూ శత్రుఘ్నుడితో, నరశ్రేష్ఠ, ఈ విషయాన్ని గురించి వాల్మీకి మహర్షిని చక్కగా అడిగి తెలుసుకోండి అన్నారు. శత్రుఘ్నస్త్వా బ్రవీత్ సర్వాన్ కౌతూహల సమన్వితాన్ సైనికానక్షమోస్మాకం పరిప్రష్టుమిహీదృశః. దానిని గురించి తెలుసుకోవటానికి ఉవ్వుళ్ళూరుతున్న ఆ సైనికులందరిలో కూడా మళ్ళీ శత్రుఘ్నుడు ఇలా అన్నాడు. ఆశ్చర్యాని బహూనిహ భవంత్యాశ్రమే మునిః నతు కౌతూహలద్యుక్తం అన్వేష్టుం తం మహామునిం. మిత్రులారా, ఈ ఆశ్రమనందు మనం ఇట్లా అడగట సముచితం కాదు. ఈ ముని యొక్క ఆశ్రమంలో ఇట్లాంటి ఆశ్చర్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏవం తద్వాక్యముక్త్వా చ సైనికాన్ రఘునందనః అభివాద్య మహర్షిం తం స్వం నివేశం యయౌ తథా. మనకు ఎంత కుతూహలం ఉన్నా సరే ఆ మహాముని ఇట్లా అడగటం అన్నది సరైన పద్ధతి కాదు. సైనికులతో ఇలా చెప్పిన తర్వాత ఆ శత్రుఘ్నుడు ఆ మహర్షికి నమస్కరించి మళ్ళీ తన పర్ణశాలలోకి తను వెళ్ళిపోయాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 71 సర్గ సంపూర్ణం.